హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఇప్పుడు ఏపీ రాష్ట్రం అంతా కూడా గడగడలాడుతుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అని చెప్పాడు. 640 టన్నుల రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తుంటే పట్టుకున్నారు, సీజ్ చేశారు షిప్ ని. అయితే ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ తీరును బట్టి కొంతమంది నెగిటివ్ గా మాట్లాడుతున్నారు, మీరు ఏం చెప్తారు? ఈ నెగిటివ్ మాట్లాడే వాళ్ళకి నా దగ్గర ఇంకో డైలాగ్. ఇప్పుడు దాంట్లో బియ్యమే చేశారు, ఇవి వెపన్స్, డ్రగ్స్ ఎక్సెట్రా మన ఇండియాకి సంబంధించిన నెగిటివ్ ఏదైనా అవ్వచ్చు కదా, దాన్ని పట్టించుకోకపోతే ఎట్లా? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు దీన్ని పట్టుకున్నారు కాబట్టి ఇవి కూడా బయటపడతాయి కమింగ్ సూన్. ఖచ్చితంగా వైజాగ్ పోర్ట్ కానీ ఏదైనా టర్నింగ్ ట్రాన్స్పోర్ట్స్ రవాణా శాఖ ఏదైతే ఉందో ఖచ్చితంగా వీళ్ళకి ఒక యాక్షన్ అయితే ఖచ్చితంగా వీళ్ళందరికి భయం అయితే ఉంటుంది. తప్పు చేయాలి, ఏదైనా అక్రమాల ఆయుధాలు కానీ ఏదైనా చేయాలన్నా కూడా వాళ్ళకి భయం ఉంటుంది ఈ ఇంటెన్షన్ తోటి. ఎందుకంటే ఎన్నో కోట్ల షిప్ అది, ఎన్నో కోట్ల మంది 10,000 మంది ఉద్యోగాలు దాని మీద ఎన్నో కుటుంబాల ఆధారాలు పడి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక మంచి మెసేజ్. ఖచ్చితంగా ఒక ప్రభుత్వ అధికారికంత రైట్స్ ఉంటాయి, ఎవరైనా ఇంత యాక్షన్ తీసుకోవాలి. ఈ గత ప్రభుత్వాన్ని మనం కంపారిజన్ చేస్తే గనక ఈ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో సీల్ ద షిప్ అనే డైలాగ్, అది ఇప్పుడు ఒక ట్రెండింగ్ ఉంది. అదే విధంగా చాలా మందికి ఇన్స్పైరేషన్, ఎంతో మంది జీవితాలు కూడా కాపాడినట్టు ఈ డైలాగ్ పరంగా, ఈ యాక్షన్ పరంగా. బట్ ప్రీవియస్ మనం కంపారిజన్ చేసుకుంటే గనక ఎన్నో తప్పులు జరిగినా మనకి ఎంతమందికి లంచాలు ఇచ్చి వీళ్ళు మేనేజ్ చేసారో తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఏ లంచం తీసుకోరు అన్నట్టు దీంట్లో ఒక ఎవిడెన్స్ మనకి ఇండైరెక్ట్ మనం చూసుకోవచ్చు. తప్పు జరిగితే చాలు నేను కఠినంగా శిక్షిస్తా అనేది ఈ డైలాగ్ పరంగా మనం ఒక తప్పు చేసే వాళ్ళకు గుణపాఠం ఇది అందరికి. అవును, కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు అక్కడ రూరల్ ఎమ్మెల్యే ఎవరు కూటమి తరపున వాళ్ళే ఉన్నారు, కాకినాడ ఎంపీ ఉన్నారు, జనసేన వాళ్ళే ఉన్నారు. సో ఇంతమంది ప్రభుత్వం వాళ్ళే ఉన్నప్పుడు ఇలాంటి అవకతవకలు ఎందుకు జరుగుతున్నాయి అసలు? ఇది ఇప్పుడు జనసేన అక్కడ పార్టీ ఉన్నందుకు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా తెలిసింది కాబట్టి ఈ యాక్షన్. గత ప్రభుత్వం మనకి జగన్ గారు ఉండే కాబట్టి ఏం తప్పు చేశారు బయటపడలేదు. ఇప్పుడు జనసేన ఉంది కాబట్టి తప్పు బయటపడదు. ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలు అవుతుంది, సో ఇప్పటి వరకు ఎందుకు బయటికి రాలేదు? మన గత ప్రభుత్వం లంచాలు తీసుకొని ఉండొచ్చు ఇండైరెక్ట్లీ. ఏదో ఇప్పుడు వాళ్ళు వెనకాల ఉన్నారు కాబట్టి వాళ్ళు నడిపించారు కాబట్టి ఇన్ని సంవత్సరాలు నడిచినాయి. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు లేదు, ఉన్నది అక్కడ ఎవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఒక కొత్త రూలర్ కింగ్, అది కొత్త కింగ్డమ్. గత 2 నెలల నుంచి కూడా ఆ పోటీకి వస్తా అని చెప్పినప్పుడల్లా అధికారులు వద్దని ఆయన ఆపుతున్నారంట. మరి పవన్ కళ్యాణ్ ఆపే దమ్ము వాళ్ళకు ఉందా? ఎందుకు ఆగాడు? దమ్ము వాళ్ళకి లేదు. ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్ గారు వచ్చేంత రైట్ ఎవరు ఆపేంత శక్తి ఆంధ్రాలో ఎవరికి లేదు, ఎవరు సాటి లేరు కూడా. ఎందుకంటే ఆయన అంత పొజిషన్, ఆయనకి ఇచ్చే గర్వం అది. కాబట్టి తప్పు ఉంది, తప్పు వస్తే మాకు ఏదో ఒకటి శిక్ష ఉంటది కాబట్టి వాళ్ళు అవాయిడ్ చేయడానికి ట్రై చేసినట్టున్నారు. అక్కడ తప్పు జరుగుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వచ్చి దాన్ని అడ్డు వేశారు. సో మొత్తానికి ఇప్పటికైనా ఇట్లాంటివన్నీ ఆగిపోతాయి అంటారా? ఖచ్చితంగా ఆగుతాయి. తప్పు చేసిన వాళ్ళకి ఇది ఒక ధమ్కి అవ్వచ్చు, ఒక గుణపాఠం అవ్వచ్చు, ఒక మెసేజ్ అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ ద్వారా నుంచి. తప్పు చేసే వాళ్ళందరికీ ఈ పాయింట్ ఆఫ్ లైన్ అర్థం చేసుకోండి. తప్పు చేయాలి అంటే గుర్తు రావాలి పవన్ కళ్యాణ్ గారు. సీజ్ ద షిప్ అన్న డైలాగ్ ఎట్లయిందో ఉందో, రేపటి నాడు సీజ్ ద షిప్ అవ్వచ్చు, సీల్ ద ట్రాన్స్పోర్ట్ అనొచ్చు, రేపటి నాడు నువ్వే వెళ్ళి జైలు అయినా కూర్చోవచ్చు, ఎవడైనా అవ్వచ్చు, ఎంత పెద్ద అధికారి అయినా అవ్వచ్చు, ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ అయినా అవ్వచ్చు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అంత యాక్షన్ ఉంది, అంత డెడికేషన్ ఆయన దగ్గర ఉంది. అదే విధంగా యూత్, జనరేషన్ సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి దానివల్ల సొసైటీలో ఇప్పుడు ఆంధ్రాలో చాలా మంది డ్రగ్స్ కానీ ఏదైనా గంజా కానీ ఇవన్నీ తగ్గుతాయి, 100% తగ్గుతాయి అన్న హోప్ తోటి. ఎందుకంటే దాంట్లోనే రావచ్చు. ఇప్పుడు బియ్యమే పడ్డాయి, ఇవి అవైనా ఉండొచ్చు కదా, వెపన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఇల్లీగల్ గా ఏదైనా ఉండొచ్చు కదా. ఇట్లా ఎగ్జాక్ట్ అఫీషియల్ ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ ట్రోల్స్ చేస్తుంది. అంటే తప్పుని తప్పని చెప్పడం కూడా కరెక్ట్ కాదు, నువ్వు కూటమిలో అర్థం కాలేదు మళ్ళీ ఒకసారి. ఇప్పుడు టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్నాడు కదా, తప్పు జరిగితే ఇంటర్నల్ గా మాట్లాడుతున్నాను, బయట ఎందుకు అలా చేస్తారని ఎదురుదాడి చేస్తున్నారు టీడీపీ నెగిటివ్ గా. మేబీ ఇప్పుడు ఎవరైతే ఆ పోస్ట్ పెట్టిన పర్సన్ ఉన్నారో ఆయన ఇన్నర్ మనిషి అనుకోండి, లంచం తీసుకొని ఉండొచ్చు కదా. అదే తీసుకొని ఉన్నాడేమో, లంచం తీసుకున్నట్టున్నాడేమో ఇండైరెక్ట్లీ. ఓపెన్ గా చెప్తా బై, ఎవడైనా రా నాకు పరకలేదు కానీ బై, డబ్బు ఉంటేనే ఎవడైనా పని చేసింది, డబ్బు తీసుకున్నట్టు పని చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా డబ్బు తీసుకోరు. ఇక్కడ తప్పు జరిగిందంటే గల్లా పట్టి అడుగుతారు, గల్లా పట్టి అడిగిర్రు, తప్పు జరిగింది సీజ్ ద షిప్ అన్నారు, సీదా కథం. ఈ కన్వర్సేషన్ లో బ్రో ఒక మాట అన్నాడు, ఎట్లా అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఇది ఒకవేళ సీజ్ చేస్తే 10,000 మంది జాబ్స్ పోతే అన్నప్పుడు సర్లే నేను చూసుకుంటానులే అన్నాడు. సో మరి దానికి ఏమంటారు? ట్రోల్ చేస్తున్నారు. నెగిటివ్ కాదు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, మేము ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు వస్తా అంటే రావద్దన్నారు. అక్కడ తప్పు జరుగుతున్న వీళ్ళు 10,000 మందికి తెలుసు. తప్పు జరుగుతున్నప్పుడు ఈ తప్పు చేయాలని ఇంటెన్షన్ వీళ్ళకి ఎందుకు వచ్చింది?
స్టార్టింగ్ లోనే అరే రేపటి నాడు ఎవరో ఒక పెద్ద ఆఫీసర్ వస్తే మన మీద యాక్షన్ తీసుకునే రైట్ ఉంటది, మనం తప్పు చేయొద్దురాబాయ్ అనుకోవచ్చు. వాళ్ళు అప్పుడు చేసుకుంటే ఈ తప్పు వాళ్ళు చేయకపోవచ్చు. కాబట్టి ఆ తప్పు జరిగిన కాబట్టి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. బట్ ఎంత తప్పు జరిగినా 10,000 మంది ఉద్యోగాలు అన్నప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఏదో ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూపిస్తారు. ఖచ్చితంగా వీళ్ళకి ఒక మంచి కొత్త జీవితం అయితే ఇస్తారు. ఈ తప్పు జరిగింది కాబట్టి, ఈ జీవితం ఇచ్చారు కాబట్టి ఇకపై నుంచి వీళ్ళ జీవితంలో వీళ్ళు తప్పులు అయితే చేయరు. ఎందుకంటే ఒక పెద్ద ఇంపాక్ట్ పట్టదు కెరియర్ కి ఒక స్టాప్. ఎందుకంటే కొన్ని కోట్లు, ఎంతమంది జాబ్, ఎంతమంది మేనేజర్స్, ఎంతమంది అసిస్టెంట్స్, ఎంతమంది కూలీలు ఉన్నారో మనకు తెలియదు. వాళ్ళ కుటుంబాలు కూడా వాళ్ళ ఉద్యోగాల మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి దీని ఒక ఖచ్చితంగా వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. బట్ వీళ్ళ లైఫ్ లో వీళ్ళు ఒక్కసారి తప్పు చేయరు. ఈ బేస్ తోటి అయితే ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ తోటి వాళ్ళు తప్పు అయితే చేయరు.